హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ తెలుగు లెసన్ సిపి బ్రౌన్ సాహిత్య సేవ అనే లెసన్ క్లియర్గా చూద్దాం. ఈ పాఠం రాసిన వారు జానుమద్ది హనుమత్ శాస్త్రి. ఈయన 5th సెప్టెంబర్ 1926న అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు శ్రీమతి జానకమ్మ, శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు. జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు బళ్ళారిలో విద్యను అభ్యసించారు. అలానే ఉపాధ్యాయునిగా కూడా పనిచేశాడు. ఇక వీరి రచనలు వచ్చేసి బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కడప సంస్కృతి, కన్నడ కస్తూరి సాహిత్య వైభవం, రసవద్గాథలు, మన దేవతలు, మాసీమ కవులు, దర్శనీయ స్థలాలు, మోక్షగుండం, విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర లాంటి 16 పుస్తకాలు రాశారు. మరియు బ్రౌన్ బయోగ్రఫీ జీవిత చరిత్రను రచించారు. వివిధ రకాలైన అనేక వ్యాసాలను కూడా రచించారు. హనుమత్ శాస్త్రి గారు 75,000 పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను ఏర్పాటు చేసి భద్రపరిచారు. సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ను సిపి బ్రౌన్ గారి నివాసంలో సంస్థను స్థాపించి దానికి స్థాపక కార్యదర్శిగా హనుమత్ శాస్త్రి పనిచేశారు. హనుమత్ శాస్త్రి గారికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇక్కడి వరకు కవి పరిచయం రాస్తే సరిపోతుంది. దీంట్లో మీకు కొంతవరకు రాసిన మార్క్స్ అయితే వస్తాయి. ఈ పాఠం రాయడానికి ప్రధాన కారణం వచ్చేసి ఆంగ్లేయుడైన సిపి బ్రౌన్ అనే వ్యక్తి ఎక్కడి నుంచో భారతదేశానికి వచ్చి, అంటే ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చి తెలుగు రాకపోయినా తెలుగు భాషను నేర్చుకొని తెలుగు భాషకు ముగ్ధుడై అంతరించిపోతుంది తెలుగు భాష అనే సమయంలో తెలుగు సాహిత్య సంపదను వెతికి తీసి తరతరాలకు తరగని విజ్ఞాన సంపదను అందించిన గొప్ప వ్యక్తి ఈ సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ తెలుగు జాతి ముద్దుబిడ్డగా ఎలా మారాడు అనేది ఈ పాఠంలో వివరించడం జరిగింది. సిపి బ్రౌన్ జీవిత చరిత్ర బయోగ్రఫీ అనేది క్లియర్గా చూద్దాం. సిపి బ్రౌన్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. షార్ట్కట్గా మనం సిపి బ్రౌన్ అని పిలుస్తాం. ఈయన ఒక ఆంగ్లేయుడు, కానీ కలకత్తాలోని 10th నవంబర్ 1798న అంటే నవంబర్ 10, 1798లో జన్మించాడు. ఇతని తల్లి శ్రీమతి కౌలే, ఇతని తండ్రి వచ్చేసి ఆల్డిన్ డేవిడ్ బ్రౌన్. అయితే సిపి బ్రౌన్ వీరికి 2వ సంతానం. సిపి బ్రౌన్కి 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు కలకత్తాలోనే ఉన్నారు. వీరి నాన్నగారు క్రైస్తవులకు విద్యను అభ్యసించేవారు. అయితే 14వ సంవత్సరం వరకు తన తండ్రి దగ్గరే విద్యను నేర్చుకున్నాడు సిపి బ్రౌన్. బ్రౌన్కి 14 ఏళ్ల వయసున్నప్పుడే తన తండ్రి మరణించడంతో బ్రౌన్ తన కుటుంబంతో ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. బ్రౌన్కి 19 సంవత్సరాల వయసు వచ్చే వరకు తెలుగు అనే భారతీయ భాష ఒకటి ఉంటుంది అనేది కూడా తెలియలేదు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో గ్రీక్, లాటిన్, పారసీ భాషల్లో ఆరితేరాడు. ఇక బ్రౌన్ ఉద్యోగం కోసం 1817లో మద్రాసులో అడుగుపెట్టాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేయడానికి మద్రాసు వచ్చాడు. కానీ ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తులకు కనీసం 2 భారతీయ భాషలు, ఎనీ 2 ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని నియమం ఉండేది. అయితే అప్పట్లో ద్వితీయ భాషగా అంటే సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు భాష ఉండేది. బ్రౌన్ తెలుగు, మరాఠీ 2 భాషలను నేర్చుకున్నాడు. బ్రౌన్ తెలుగు భాషను వేలగపూడి కోదండరాయ అనే పంతుల దగ్గర తెలుగు అక్షరాలను నేర్చుకున్నాడు. దాదాపు 3 సంవత్సరాలు తెలుగు భాష నేర్చుకున్నాడు. తెలుగు నేర్చుకోవడం పూర్తయిన తర్వాత అప్పటి మద్రాస్ గవర్నర్ అయిన సర్ థామస్ మ్యాన్రో ఉద్యోగులను ఉద్దేశించి ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో థామస్ మ్యాన్రో గారు ఇలా చెప్పారు: ఏ ప్రభుత్వానికైనా ప్రజల సహకారం అనేది చాలా ముఖ్యం. వారి మధ్య జీవిస్తూ వారి భాషలోనే పాలన అందించి సాగించాలి అని ఉపదేశించాడు. ఆయన చెప్పిన మాటలకు సిపి బ్రౌన్ బాగా ప్రభావితం అయ్యాడు. తెలుగు భాష నేర్చుకోవాలనే కోరిక పెరిగింది. ఇక 1820వ సంవత్సరంలో కడప జిల్లాకు కలెక్టర్కు 2వ అసిస్టెంట్గా ఉద్యోగాన్ని మొదలుపెట్టాడు సిపి బ్రౌన్. అయితే ఆనాటి కలెక్టర్ అయిన హాన్బరీ తెలుగులో అనర్గళంగా అంటే గొక్క తిప్పుకోకుండా తెలుగులో మాట్లాడేవాడు. అలా 2 సంవత్సరాలు కలెక్టర్ దగ్గర నుండి కూడా భాష నేర్చుకున్నాడు. అలానే కోర్టులో క్లయింట్స్ దగ్గర, నేరగాళ్ళ దగ్గర, పరిచారకుల దగ్గర కూడా తెలుగు భాషను నేర్చుకున్నాడు. ఈ విధంగా సిపి బ్రౌన్కి తెలుగు సాహిత్యంపై ఆసక్తి కలిగింది. సిపి బ్రౌన్ మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు మొదలైన ప్రాంతాల్లో పనిచేసి 1826లో
కడప జిల్లాకి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. కడప జిల్లాలో రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో 15 ఎకరాల తోటను అలానే ఒక బంగ్లాను కూడా కొన్నాడు. అంటే 15 ఎకరాల తోటను కొన్నాడు, తర్వాత బంగ్లా కూడా కొన్నాడు. అతడు కొన్న బంగ్లాను లైబ్రరీగా మార్చాడు. సాహిత్య గ్రంథాలను సేకరించడం ఇక ప్రారంభించాడు. అతను సేకరించిన సాహిత్య గ్రంథాలన్నీ తన బంగ్లాలో ఉంచేవాడు. తాను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. 1821లో 2 పాఠశాలలు నిర్మించాడు. ఆ 2 పాఠశాలల్లో ఉచితంగా ఫార్సీ, తెలుగు భాషను నేర్పించడంలో ఎంతోమంది ఉపాధి లేని ఉపాధ్యాయులకు ఉద్యోగం ఇచ్చి నడిపించాడు. అలానే 1824 సంవత్సరంలో మచిలీపట్నంలో పనిచేస్తున్న సమయంలో వేమన పద్యాలు విని ఆసక్తి కలిగి వేమన పద్యాలు ఉన్న తాటాకు ప్రతుల్ని సేకరించాడు. 1829లో వేమన పద్యాలన్నిటినీ చదివి వాటిని ఇంగ్లీష్లో ఈజీగా అర్థమయ్యేలా 693 వేమన పద్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇది మొదటి ముద్రణగా ప్రచురించాడు. అలానే రెండోసారి 1164 వేమన పద్యాలను మళ్ళీ తెలుగు నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసి రెండవ ముద్రణగా ప్రచురించాడు. ఈ విధంగా వేమన గొప్పతనాన్ని ఇతర ఖండాలకు వ్యాపించేలా చేశాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది సిపి బ్రౌన్ గారికి. ఆయన చేసిన రచనలు కొన్ని చూద్దాం. ఇవి రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. 1841లో నల చరిత్రను ప్రచురించాడు. తర్వాత ఆంధ్ర మహాభారతం, శ్రీమద్ భాగవతం ప్రచురించాడు. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కోసం వ్యాకరణ గ్రంథాలు అంటే గ్రామర్ బుక్స్ రాశాడు. తర్వాత లండన్లోని ఇండియా హౌస్ లైబ్రరీలో పడి ఉన్న 2106 దక్షిణ భారత భాషల గ్రంథాలను మద్రాసుకు తెప్పించాడు. తర్వాత హరిశ్చంద్రుని కష్టాలను గవర్నర్ మంత్రి చేత వ్యాకరణం రాయించి 1842లో ప్రచురించాడు. అలానే 1844లో వసు చరిత్రను, 1851లో మను చరిత్రను ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు. అలానే 1852లో పలనాటి వీర చరిత్రను ప్రచురించాడు. వాటిని అన్నిటినీ క్షుణ్ణంగా చదివి అర్థవంతంగా రాశాడు. సిపి బ్రౌన్ గ్రంథాలను సేకరించడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. గ్రంథాలను సేకరించడానికి పండితులను, లేఖకులను ఏర్పాటు చేసి వారికి జీతాలిచ్చి గ్రంథాలు సేకరించడానికి పంపించేవాడు. కానీ ప్రజల నుండి తాటి ఆకుల మీద ఉన్న ప్రతుల్ని అంత సులభంగా లభించేవి కావు. తాళపత్ర గ్రంథాలను ఎక్కువ డబ్బులిచ్చి కొనేవారు. సిపి బ్రౌన్ గారు కొన్ని లైబ్రరీస్ని కూడా కొన్నారు. 370 రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలను కొన్నాడు. తర్వాత 150 రూపాయలతో యానంలో ఉన్న సర్వేశలింగ గ్రంథాలయాన్ని కొన్నాడు. 746 రూపాయలతో పెద్దాపురంలోని అవసరాల వెంకటరావు గ్రంథాలయాన్ని కొన్నాడు. అలానే పిఠాపురం నుండి అనేక గ్రంథాలను కొనుగోలు చేశాడు. అది ఎంతో డబ్బుతో కూడుకున్న పని. తాళపత్ర గ్రంథాలను తనకు తెలిసిన వ్యక్తులను అడిగి వాటిని సేకరించేవాడు. తన సొంత డబ్బును మంచినీటిలా ఖర్చు చేసి అమూల్యమైన ప్రాచీన తెలుగు కావ్యాలను సేకరించాడు. సేకరించిన గ్రంథాలన్నిటినీ కొత్తగా మళ్ళీ రాయించేవాడు. పండితులతో శుద్ధ ప్రతుల్ని తయారు చేయించేవాడు. తాటి ఆకుల మీద రాసిన పాఠాలలో ఏమైనా తప్పులుంటే సరిచేసి రాయించేవాడు. లేఖకులకు కూలి ఇచ్చి పుస్తకాలు రాయిస్తుండేవాడు. అందరికీ అర్థమయ్యే రీతిగా ఈజీగా అర్థమయ్యేలా రాయించేవాడు. పండితులకు నెలకు 15 రూపాయలు జీతం ఇచ్చేవాడు. 200 పద్యాలు రాస్తే 1 రూపాయిని కూలిగా ఇచ్చేవాడు. సిపి బ్రౌన్ మను చరిత్ర, వసు చరిత్ర ప్రబంధాలను 1929-30 సంవత్సరంలో వసు చరిత్రను ములుపాక బుచ్చయ్య శాస్త్రికి ఉద్యోగం ఇచ్చి రాయించేవాడు. మను చరిత్రకు జూలూరు అప్పయ్య శాస్త్రితో వ్యాఖ్య రాయించి ముద్రించాడు. బ్రౌన్ సేకరించిన పుస్తకాలను రాయించడానికి ఎంత ఖర్చయింది ఏంటి అనేది చూస్తే 36 పురాణ ఇతిహాసాలను సేకరించాడు. భారతం, భాగవతం, విష్ణు పురాణం, శ్రీకాళహస్త మహత్యం, పద్మపురాణం, కాశీఖండం, భాస్కర రామాయణం లాంటి వాటికి పాఠ్యం నిర్ణయించి శుద్ధ ప్రతులు రాయించాడు. తెలుగు మహాభారత శుద్ధ ప్రతికై 2714 రూపాయలు ఖర్చు చేశాడు. అలా తన 5 నెలల జీతాన్ని ఒకసారి ఖర్చు పెట్టాడు. దూర్జటి కాళహస్తి మహత్యునికి ఇంగ్లీష్లో కథా సంగ్రహం రాశాడు. అలానే బ్రౌన్ పంచవిశతి, హంసవిశతి కావ్యాలకు పదసూచికలు రాయించాడు. 1842 సంవత్సరంలో హరిశ్చంద్రుని కథకు వ్యాఖ్యలు రాయించాడు. అలానే 1849లో వైజయంతి విలాసానికి వ్యాఖ్యలు రాయించాడు.
పల్నాటి వీర చరిత్రను శుద్ధి చేశాడు. సిపి బ్రౌన్ తాను కొన్న బంగ్లాని ఒక పెద్ద లైబ్రరీగా మార్చాడు. సిపి బ్రౌన్ చాటు పద్యాలను, సామెతలను, పలుకుబడులను మేకంజీ సేకరించి దళసరి కాగితాలపై రాయించి భద్రం చేశారు. మంత్రతంత్ర శాస్త్ర గ్రంథాలైన సౌందర్యలహరి, ఆనందతంత్రం లాంటి వాటిని సేకరించాడు. సిపి బ్రౌన్ ప్రబంధ కావ్యాలను, ద్విపద కావ్యాలనే కాక 84 శతకాలను కూడా సేకరించారు. వాటిలో కొన్ని అర్ధ వివరణలు రాయించి ముద్రించారు. లేఖా సాహిత్యానికి ప్రాముఖ్యత కల్పించి భద్రపరిచారు. 1832లో బ్రౌన్ ప్రింటింగ్ ప్రెస్ మొదలుపెట్టి నష్టపోయాడు. కానీ బ్రౌన్కి ఎక్కువగా పేరొచ్చింది ఏంటి అంటే అతను రాసిన డిక్షనరీ వల్ల. తానే సొంతంగా వ్యాకరణం రచించి ముద్రించాడు. తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసిన వ్యక్తి ఎవరు అంటే సిపి బ్రౌన్ అనే చెప్పుకోవాలి. సిపి బ్రౌన్ మొదటిగా డిక్షనరీ ఎలా మొదలు పెట్టాడు అంటే సిపి బ్రౌన్ మొదటిగా కాంబెల్, మామిడి వెంకయ్య మారిస్ మొదలైన వారి డిక్షనరీలను నిర్మించారు. అయినా కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది పండితులకు అలానే సామాన్యులకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది ఆ డిక్షనరీ అనేది. బ్రౌన్ రాసిన డిక్షనరీ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ప్రాచీన గ్రంథాలలో లభించే పదాలే కాకుండా ఆనాటి పత్రికలలో, ఆఫీస్ రికార్డ్స్లోనూ ప్రజలు సాధారణంగా మాట్లాడే భాషలో ఉన్న పదాలను ఉపయోగించి మంచి డిక్షనరీని నిర్మించారు. నిఘంటువు అంటే డిక్షనరీ అని అర్థం. ఈ డిక్షనరీలో సామెతలు, జాతీయాలు, ఆంగ్ల సమాన అర్థాలు రాశారు. ఈయన ఎన్ని రకాలైన డిక్షనరీలు రాశారు అంటే ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ, అలానే తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ, జిల్లా నిఘంటువును, మిశ్ర భాష డిక్షనరీ, ఇవే కాక లిటిల్ లెక్సికన్ అనే డిక్షనరీని కూడా రాశాడు. తెలుగు నేర్చుకునే వారి కోసం బ్రౌన్ స్వయంగా వ్యాకరణం, గ్రామర్ రచించి 1840 సంవత్సరంలో ముద్రించాడు. తన జీవితం అంతా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. ఈయనకు ఎంతో గొప్ప నైతిక విలువలున్నాయి. బీదల యందు దయగలిగిన వ్యక్తి, గొప్ప దానశీలుడు, ఎంతోమంది నిరుద్యోగులకు జీవన ఉపాధిని కల్పించిన గొప్ప వ్యక్తి. వికలాంగులు కూడా ఎంతో సహాయం చేశాడు, దాన ధర్మాలు చేశాడు. పుస్తకాల ఖర్చులకు కారణంగా బ్రౌన్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. పుస్తకాలను సేకరించడం, కొనడం కారణంగా బ్రౌన్ ఆర్థిక ఇబ్బందులు కూడా పడ్డాడు. అలానే ఇతరుల దగ్గర కూడా అప్పులు చేశాడు. 1834లో బ్రౌన్ని ఉద్యోగం నుండి తీసేశారు. దానివల్ల ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి తిరిగి 1837లో కంపెనీ పర్షియన్ అనువాదకునిగా మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాడు. అలానే కడప జిల్లాలో కరువు పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ప్రభుత్వానికి తెలియజేసి సహాయాన్ని అందించాడు. అంతేకాక కడప సమీపంలో సతీ సహగమనం అంటే భార్య బతికుండగానే భర్త చనిపోయినప్పుడు ఆ భర్తతో భార్యను కూడా మంటల్లో కాల్చేసేవారు ఆనాటి కాలంలో. కానీ ఈ విషయం తెలుసుకున్న బ్రౌన్ పోలీసులకు సమాచారం అందించి అక్కడికి చేరుకొని ఒక అభాగ్యురాలి జీవితం కాపాడాడు. బ్రౌన్ తాను కొన్న బంగ్లాను లైబ్రరీగా మార్చాడు. దాదాపు ఆ లైబ్రరీలో 4000 గ్రంథాలను ఏర్పాటు చేశాడు. దాంట్లో గ్రీక్, లాటిన్, హిబ్రూ, సాంస్క్రిట్ మొదలైన 20 భాషలలో పాండిత్యాన్ని పొందుకున్నాడు. బ్రౌన్ స్మృతి చిహ్నంగా కడపలో ఆయన నివసించిన బంగ్లా స్థలంలో జానుమద్ది హనుమత్ శాస్త్రి ఆధ్వర్యంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ప్రభుత్వం ప్రజల నిధుల సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించింది. అలానే వివిధ సంస్థలు, అనేక మంది వ్యక్తులు గ్రంథాలను కొనడానికి విరాళంగా డబ్బులు ఇచ్చారు. అది 2006 నవంబర్ 10న భారత పరిశోధనా కేంద్రంగా యోగివేమన యూనివర్సిటీలో భాగమయ్యింది. సిపి బ్రౌన్ పదవీ విరమణ తర్వాత 1854లో లండన్లో స్థిరపడి 1865లో లండన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12న తన స్వగృహంలో లండన్లో మరణించాడు. ఈయనను కేన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు. ఇలా మన లెసన్ అనేది ముగుస్తుంది. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఇది మొత్తం రాస్తే సరిపోతుంది. డేట్స్ అనేవి మంచిగా గుర్తుంచుకోండి. అతను ఎన్ని డబ్బులు పెట్టి ఎన్ని పుస్తకాలను సేకరించాడు, ఎలా రాయించాడు, ఎంతమందితో రాయించాడు, చెప్పిన డేట్స్ అనేవి మంచిగా గుర్తుంచుకొని నీట్ ప్రజెంటేషన్ ఇస్తే మంచి మార్కులు వస్తాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది.